హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ వారికి శుభవార్త. కల్వరి మార్గం పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. స్థలం హరిహర కళాభవన్, సికింద్రాబాద్ ప్రాక్టీస్ సెంటర్. మే 3వ తేదీ ఉదయం 9 గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఈ ఆరాధనలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు పాల్గొని ఆశీర్వదించబడ్డారు. ఏ సమస్యలతో బాధపడుతున్నారు? కుటుంబ సమస్యల, ఆర్థిక సమస్యల, గర్భఫలం లేక వేధించబడుతున్నారా? చీకటి శక్తులతో పీడించబడుతున్నారా? రండి. ఆది కాలములో, అపోస్తుల కాలములో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించిన అద్భుత కార్యాలు మరోసారి మా ద్వారా ఈ హైదరాబాద్ పట్టణంలో, సికింద్రాబాద్ ప్రాంతంలో జరిగిస్తున్నారు. కుటుంబాలతో రండి, దేవుని కార్యాలు పొందుకోనండి. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాలం దేవుని యొక్క మందిరానికి వెళ్ళడానికి మీరందరూ కూడా సిద్ధపడుతున్నారు కదూ. కుటుంబ సమేతంగా దేవుణ్ణి ఆరాధించడానికి మీరందరూ కూడా సిద్ధపడుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఎంత గొప్ప దినం కదా ఈరోజు. ఎంతో మనమందరం కూడా సంతోషించి ఆనందించవలసిన గొప్ప దినం అండి. మన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల కోసం కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి మరి 3వ దినమున పునరుద్ధానుడై తిరిగి లేచిన దినం కదండి. మరి ఈ మంచి దినాన్ని మనమందరం కూడా దేవుని స్తుతించుట మనకెంతో సంతోషం, ఆశీర్వాదకరం. అలాగే ప్రతి ఉదయం దేవుడు చక్కటి వాగ్దానాలనిచ్చి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు, మనల్ని ఎంతగానో ప్రోత్సాహపరుస్తున్నారు కదా. ఈ దినం కూడా దేవుడు మన కొరకు శ్రేష్టమైన వాగ్దానాన్ని మనకిచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచన చివరి భాగాన్ని చదువుకుందాం. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనకి ఇస్తున్నారండి. ఆయన అంటున్నారు, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా ధైర్యం తెచ్చుకోనండి, ఎందుకనంటే నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్తున్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో ఎటువంటి శ్రమలో ఉన్నారు, ఎటువంటి బాధలో ఉన్నారు, ఎటువంటి బంధకాల్లో ఉన్నారు, ఎటువంటి కష్టాల్లో ఉన్నారు, మరి భయంకరమైన అప్పు బాధలా, అనారోగ్య పరిస్థితిలా, అలాగే నిందలు, వేదన, శోధన, బాధల్లో మరి కృంగిపోతూ ఉన్నారా? ఒకవేళ ఈ పరిస్థితులన్నీ చూసి ఒకవేళ ధైర్యాన్ని కోల్పోతున్నారా? చాలని జీతాలు కదండి. అలాగే బిడ్డలకు సరిగా మంచిగా వివాహాలు జరిగించలేని పరిస్థితి కదండి. అలాగే మంచి ఉద్యోగాలు లేవు, మరి ఉద్యోగాలు లేక బాధపడుతున్న పరిస్థితి. ఎన్నో శ్రమలు మీరు అనుభవిస్తున్నారు కదా. ఎన్నో కష్టాలు గుండా మీ జీవితం వెళ్తుంది కదా. ఒకవేళ ప్రియ దేవుని పిల్లలారా, అనారోగ్య సమస్యలతో అల్లాడిపోతున్నారేమో కదా. ఈ రోజున ఎటువంటి శ్రమలో మీరు ఉండి ఒకవేళ బాధపడుతూ కృంగిపోయిన స్థితిలో ఉన్నారో నీ దేవుడు నిన్ను చూశారండి. ఈరోజు నీతో ఆయన మాట్లాడుతున్నారు. ఈ ఉదయకాలపు వేళ నిన్ను దర్శిస్తున్నాడు ప్రభు. కృంగిపోయిన నిన్ను తట్టి లేపుతున్నాడు ఆయన. ఆయన అంటున్నారు, లోకంలో శ్రమ కలుగుద్ది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకుంటే శ్రమలు రావని కాదు, శ్రమ కలుగుద్ది. అయినా కూడా మీరు ధైర్యం తెచ్చుకోండి, మీరు కృంగిపోవద్దు. ఎందుకనంటే ఆయన అంటున్నారు కదా, నేను లోకాన్ని జయించి ఉన్నాను అని అంటున్నారు ప్రభు.
అవునండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎన్నో శ్రమలు మన కోసం భరించారు కదా, ఎన్నో కష్టాలు మన కోసం ఆయన భరించి ఉన్నాడు కదా. మరి ఆయన అంటున్నారు, నేను కూడా లోకంలో ఎన్నో శ్రమలు అనుభవించాను, కానీ ఆయన అంటున్నారు, నేను లోకాన్ని జయించి ఉన్నాను. అవునండి, మన యేసయ్య లోకాన్ని జయించినవాడు. మన యేసయ్య మరి సాతానుని జయించినవాడు కదండి, అపవాదిని జయించినవాడు. యేసయ్య మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు. ఆయన పునరుద్ధానుడైన గొప్ప దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన మరి జయవీరుడు, విజయశీలుడు. ఆయన ఈరోజు ఉదయకాలం నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నేను లోకాన్ని జయించాను, నేను మరణాన్ని జయించాను, నేను సాతాన్ని అపవాదిని జయించాను. నువ్వెందుకు భయపడుతున్నావు? నీకు కూడా జయించే శక్తిని ఇస్తానంటున్నాడు ప్రభు. ఈరోజున్న ఆ శ్రమలు నీకుండవు, ఈరోజున్న బాధలు నీకుండవు, ఆ కష్టాలు నీకుండవు, ఆ కన్నీటి పరిస్థితులు నీకుండవు. నువ్వు ధైర్యం తెచ్చుకో, అన్నిటినీ జయించే శక్తి నేను ఇస్తాను అని ప్రభు అంటున్నారు. ఆ పునరుద్ధాన శక్తి, ఆ రిజరెక్షన్ పవర్ ఈ ఉదయకాలం నిన్ను తాకుతుందండి. ఆ పునరుద్ధాన బలం నిన్ను తాకుతుందండి. నువ్వు కూడా అన్నిటినీ జయించే శక్తిని ప్రభువు నీకు అనుగ్రహిస్తున్నారండి. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. ఈ శ్రమలే ఉంటాయి అనుకోవద్దు, ఈ కష్టాలే ఉంటాయి, ఈ అప్పులే ఉంటాయి, ఈ అనారోగ్య పరిస్థితులే ఎల్లకాలం ఉంటాయని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఆయన అన్నిటినీ జయించే శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన రిజరెక్షన్ పవర్ నీకు అనుగ్రహిస్తున్నాడు. అన్నిటినీ జయించి మరి ముందుకు నడిపిస్తాడు దేవాది దేవుడు నిన్ను. దేవుని బిడ్డలారా, అదే ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నారండి. లోకాన్ని జయించిన దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతున్నారు. దేవుని బిడ్డలారా, ధైర్యం తెచ్చుకోండి, కృంగిపోవద్దు, మరి వేదనతో ఉండొద్దు, మరి మీకెవరు తోడులేరు అనుకోవద్దు. లోకాన్ని జయించిన దేవుడు నీతో ఉన్నాడు. అలాగే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు నీతో ఉన్నాడు. పునరుద్ధానుడైన దేవాది దేవుడు మీతో ఉన్నాడు. విజయశీలుడైన యేసయ్య మీతో ఉన్నాడు. జయవీరుడు మీతో ఉన్నాడు, మనతో ఉన్నాడు. జయించే శక్తిని, శ్రమలన్నిటినీ జయించే శక్తిని, శోధనలన్నిటినీ జయించే శక్తిని మనకి ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నమ్ముతున్నారు కదా? మరి ఈ వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కదా? ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకున్నారు కదా? ఎంత మంచి వాగ్దానం ఇచ్చినందుకు యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? యేసయ్యా, నిజమే, ఎంత మంచి వాగ్దానం నాకు ఇచ్చావు ప్రభా, థ్యాంక్ యూ డాడీ. నిన్ను బట్టి నేను కూడా ధైర్యం తెచ్చుకుంటున్నానయ్యా. ఈ లోకాన్ని నేను జయించిన దేవుడు కదా, నాకు కూడా జయించే శక్తిని నువ్వు ఇస్తున్నందుకు నీకే వందనాలు యేసయ్యని యేసయ్యకి థ్యాంక్స్ చెప్పండి. మరి ఎంతమంది మీ హృదయాల్లోకి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమె. అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు వేళ నాయన మీరు మాకు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నాయన, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినా కూడా మీ ధైర్యం తెచ్చుకునండి, నేను లోకాన్ని జయించి ఉన్నానని చెప్పిన దేవుడివి. అవునయ్యా నా ప్రభువా, నువ్వు గొప్ప దేవుడివి, నువ్వు గొప్ప శక్తిమంతుడివి కదా నాయనా. ప్రభువా, అన్ని నాయనా లోకాన్ని జయించిన వాడివి, పాపాన్ని జయించిన వాడివి అయ్యా, మరణాన్ని జయించిన గొప్ప వీరుడివి కదా అయ్యా. అయ్యా, నువ్వు ఈ వాగ్దానం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ ఉదయకాలపు వేళ అయ్యా నాయన ఎంతమంది పిల్లలు ప్రభువా ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా, నీ రిజరెక్షన్ పవర్ అయ్యా ప్రతి ఒక్కరిని తాకునుగాక. అయ్యా నాయనా ప్రభా, విజయశీలుడు అయిన దేవా నాయన, నీ పిల్లలకు కూడా వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల మీద విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నామయ్యా. అప్పులు, అనారోగ్య పరిస్థితులు అయ్యా, నిందలు, వేదన, శోధన, బాధ, కష్టాలు, కన్నీటి పరిస్థితులు అన్నిటిలో కూడా అయ్యా నీ బిడ్డలకు విజయాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, బిడ్డలు లేని వారికి బిడ్డలను ప్రసాదించండి. అయ్యా నాయన, చదువుకున్న యవ్వన పిల్లలకు మంచి జ్ఞానం ఇవ్వండి. అయ్యా, వివాహం కాని పిల్లలకు మంచి సంబంధాలు దయచేయండి ప్రభువా. నాయన, కోర్టు కేసుల్లో బిడ్డలకు విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా, ఆధ్యాత్మిక
ఆత్మికంగా ప్రతి ఒక్కరిని బలపరచయ్యా. అయ్యా నువ్వు పునరుద్ధానుడైన దేవుడవు నాయన. అయ్యా నాయన లోకంలో శ్రమలను బట్టి ఆత్మికంగా బలహీనమైపోతున్నారేమో నీ పిల్లలయ్యా. అయ్యా ప్రతి ఒక్కరిని ఈరోజు నీ పునరుద్ధాన దినమున నీ పునరుద్ధాన శక్తి ప్రతి ఒక్కరిని తాకును గాక. అయ్యా ఆత్మలో ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ జరిగిస్తున్న అయ్యా ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగును గాక తండ్రి నాయన. ఈ దినమంతా నీ ప్రజెన్స్ మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.